వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. చీతా, అలాగే టైగర్, అలాగే రెడ్ హార్స్, ఇవన్నీ తెలంగాణలో రాబోతున్నటువంటి కొత్త మద్యం బ్రాండ్ల పేర్లు. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి బీర్ల పేర్లు మనం కింగ్ ఫిషర్ చూస్తుంటాం, ఆర్సీ చూస్తుంటాం, నాకౌట్ చూస్తుంటాం, 5000 చూస్తుంటాం. అట్లాంటిది ఇప్పుడు కొత్తగా చీతా, టైగర్స్, రెడ్ హార్స్ అనే 3 పేర్ల మీద బీర్లు రాబోతున్నాయి. సో దీనికి సంబంధించి తెలంగాణ సర్కార్ కూడా ఓకే చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో తెలంగాణలోకి రానున్న కొత్త మద్యం బ్రాండ్లు, మార్కెట్ లోకి దాదాపుగా 121 కొత్త మద్యం బ్రాండ్లు తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖకు దరఖాస్తు పంపిన 18 కంపెనీలు. సో దాదాపుగా 121 కొత్త మద్యం బ్రాండ్లు అనేది వస్తున్నాయంట. అండ్ 18 కంపెనీలు దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నాయంట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపాలన్నా, లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో సంక్షేమ పథకాలు నిలవాలన్నా, ఏది ఉన్నా కూడా మద్యాన్ని నమ్ముకొని ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి అంటే, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా సరే, ఇప్పుడు రేవంత్ సర్కార్ ఉన్నప్పుడైనా సరే, దాదాపుగా 50% దగ్గర మద్యం షాపుల నుంచి వస్తున్నాయి. సో మార్కెట్లకు 121 మద్యం బ్రాండ్లు తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖ మాత్రం కసరత్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. యాక్చువల్ గా కాంగ్రెస్ వచ్చినటువంటి 6 నెలల లోపలనే కొత్త మద్యం బ్రాండ్లు తెవ్వాలి అని చెప్పేసి కూడా భావించారు. బట్ కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం అనేది జరిగింది. తర్వాత ఇప్పుడున్నటువంటి మద్యం మీద కూడా రేట్లు పెంచే ప్రయత్నం కూడా చేశారు. సో ఇప్పుడు ఆ రేట్లు కాస్త మళ్ళీ ఫుల్ బాటిల్ పైన 50 రూపాయలు, 60 రూపాయలు, 30 రూపాయలు, 10 రూపాయలు అన్నట్టు కూడా ఈ విధంగా లెక్కలు వేసుకుంటున్నారంట. సో మొత్తానికి రానున్న దసరాని కూడా అంటే దృష్టిలో పెట్టుకొని కూడా మద్యం రేట్లు పెంచే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ బ్రాండ్ల సరఫరాపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా సెప్టెంబర్ 1వ తేదీలోపు తెలియజేయాలన్న ఎక్సైజ్ శాఖ. కొత్త బ్రాండ్ల జాబితాలో అజెప్, చీతా, ఫ్లాన్స్, బర్గర్, టైగర్, షాన్ మ్యూల్, రెడ్ హార్స్, బుటానిస్, సియోక్, జింకో, కాకోస్, డాన్, గ్లాక్ లాంటి బీర్లతో పాటు మార్కెట్లోకి రానున్న విస్కీ బ్రాండ్ లాంటి పలు రకాల మద్యం బ్రాండ్లు. మరి గతంలో కూడా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పేర్లు పెట్టి కూడా మద్యం అమ్మడం, తర్వాత మద్యం కారణంగా కూడా దాదాపు ఒక 2-3% ఓట్ బ్యాంక్ అనేది వైఎస్ఆర్సీపీ కోల్పోయినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్త బ్రాండ్లకి పర్మిషన్ ఇస్తే మరి ప్రజల ఆరోగ్యం కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉంటాయనేది వేచి చూడాల్సిన విషయం. అండ్ దీనిపైన మాత్రం హరీష్ రావు గారు, అలాగే బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు మాత్రం కౌంటర్లు ఇస్తున్నారు. నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడానికి మాత్రం ప్రభుత్వానికి సమయం ఉండదు. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వాల దగ్గర అనేక కారణాలు ఉంటాయి. అలాగే నిరుద్యోగ వృత్తి కావచ్చు, తర్వాత యూత్ డిక్లరేషన్ కావచ్చు, రాజు యువ వికాసం ఎక్కడ పోయిందో కూడా తెలియదు. కాకపోతే ప్రభుత్వానికి మాత్రం కొత్త బ్రాండ్లు తెచ్చేందుకు నోటిఫికేషన్ జల్దీని ఇస్తారు. అలాగే రేట్లు పెంచేందుకు దానికి సంబంధించి జీవో కూడా తొందరగా సర్క్యులేట్ అవుతుంది. సో ప్రజల ప్రాణాలతో పణంగా పెట్టి ఎక్సైజ్ శాఖకు మాత్రం లాభాలు రావడానికి రేవంత్ రెడ్డి కొత్త ప్రయోగాలు చేస్తున్నారని చెప్పేసి కూడా విమర్శలు చేస్తున్నారు. మరి సెప్టెంబర్ 1 తర్వాత విమర్శలు కావచ్చు, తర్వాత అభ్యంతరాలు ఉంటే మాత్రం ఆగిపోయే ఛాయిసెస్ ఉన్నాయి. లేకపోతే మాత్రం త్వరలో హార్స్ కావచ్చు, చీతా కావచ్చు, టైగర్ కావచ్చు, లయన్ కావచ్చు, ఇట్లాంటి పేర్లతోటి ఇంకెన్ని మద్యం షాపులలో కొత్త బ్రాండ్లు వస్తాయి. సో దాదాపుగా 121 బ్రాండ్లు అంటే చూద్దాం ఆ 121 బ్రాండ్లు ఏ విధంగా ఉంటాయి. మరి గతంలో వైఎస్ఆర్సీపీకి అయినట్టు ఇక్కడ కూడా ఏమైనా అయ్యే ఛాయిసెస్ ఉన్నాయి అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.